ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, మన పనిలో మరియు మన ఆర్థిక ప్రయాణంలో నమ్మకత్వం కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదకరమో, అలాగే తొందరపాటు కలిగి ఉండడం కూడా ఎంత ప్రమాదకరమో ఈ వచనం మనకు ఒక అద్భుతమైన హెచ్చరికను మరియు వాగ్దానాన్ని ఇస్తుంది. ఈ లోకంలో విజయాన్ని, సమృద్ధిని సాధించడానికి మనుషులు రెండు వేరువేరు మార్గాలను ఎంచుకుంటారు. దేవుని వాక్యం ఇక్కడ ఆ రెండు మార్గాలను, వాటి అంతిమ ఫలితాన్ని ఎంతో స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. మొదటిగా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఉంది. ఇక్కడ నమ్మకమైన వాడు అంటే కేవలం దేవుణ్ణి నమ్మడమే కాదు, తన బాధ్యతలలో, మాటలలో, ఆర్థిక లావాదేవీలలో మరియు ఇతరులతో ప్రవర్తించే విధానంలో అత్యున్నతమైన నమ్మకత్వాన్ని, యథార్థతను ప్రదర్శించే వ్యక్తి. చిన్న విషయాలలోనూ పెద్ద విషయాలలోనూ ఒకేలా నిజాయితీగా ఉండే వ్యక్తిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. వానికి లభించే ప్రతిఫలం తాత్కాలికమైనది కాదు. దేవుడే స్వయంగా వాని జీవితాన్ని దీవెనలతో నింపుతాడు. ఉదాహరణకు, యోసేపు జీవితం నమ్మకత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం. సొంత అన్నలు అమ్మేసినా, పరాయి దేశంలో బానిసగా ఉన్న తన నమ్మకత్వాన్ని వదిలిపెట్టలేదు. పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతి దానిని ఎంతో నమ్మకంగా చూసుకున్నాడు. అతని నమ్మకత్వాన్ని చూసి పోతిఫర్ తన సర్వస్వాన్ని యోసేపు చేతికి అప్పగించాడు. పోతిఫర్ భార్య పాపం చేయమని బలవంత పెట్టినప్పుడు, నా యజమానుడు తన ఇంట్లో ఉన్న దేనిని నా చేతికి అప్పగించకుండా ఉంచలేదు. నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము ఎట్లు చేయుదును అని నిలబడ్డాడు. జైలు పాలైన అక్కడ కూడా నమ్మకంగానే ఉన్నాడు. చివరికి దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. తాత్కాలిక కష్టాలు వచ్చినా దేవుడు అతని జీవితాన్ని ఐగుప్తుకు మాత్రమే కాక అతని కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా మార్చాడు. అలాగే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మోషే గురించి సాక్ష్యమిస్తూ, మోషే దేవుని ఇల్లంతటిలో పరిచారకుడై ఉండి నమ్మకముగా ఉండెను అని వ్రాయబడింది. లక్షల మంది ఇజ్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించడం సాధారణమైన విషయం కాదు. ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా మోషే దేవుడు తనకు అప్పగించిన నాయకత్వ బాధ్యతను ఎంతో నమ్మకంగా, సాత్వికంతో నెరవేర్చాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. బైబిల్ చరిత్రలోనే అంతటి గొప్ప అద్భుతాలు చేసిన ప్రవక్త మరొకరు లేరు. ప్రియులారా, వీరి జీవితాలను గమనిస్తే నమ్మకత్వం అనేది ఒక తాత్కాలిక గుణం కాదు, అది ఒకరి వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం అని అర్థమవుతుంది. లోకం కేవలం ఫలితాలను, బాహ్య రూపాన్ని చూస్తుంది, కానీ దేవుడు మనుషుల హృదయాలలోని నమ్మకత్వాన్ని, అంతరంగ శుద్ధిని చూస్తాడు. మనం కూడా మన దైనందిన జీవితంలో, ఆర్థిక లావాదేవీలలో, చేసే చిన్న చిన్న ఉద్యోగ బాధ్యతలలో, ఇతరులతో మాట్లాడే మాటలలో, పరిస్థితులతో సంబంధం లేకుండా యథార్థంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితాలను వెన్నంటి ఉంటాయి. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాలలోనూ నమ్మకంగా ఉంటాడు అనే వాక్యానుసారంగా మనుషులు చూసినా చూడకపోయినా దేవుని భయము కలిగి జీవించే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన యోసేపు, మోషేల వలనే మెండుగా దీవించి ఉన్నతమైన స్థానాలలో నిలబెడతాడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. రెండవదిగా, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు అని ఉంది. కొంతమంది రాత్రికి రాత్రే ధనవంతులు అవ్వాలని ఆతురపడతారు. ఈ తొందరపాటుతనం అత్యాశ గలవారిని తప్పుడు మార్గాల్లో ఎంచుకునేలా, మోసపూరితమైన వ్యూహాలు పన్నేలా లేదా నైతిక విలువలను పక్కన పెట్టేలా ప్రేరేపిస్తాయి. లౌకిక ప్రపంచంలో వారు తాత్కాలికంగా ధనవంతులుగా మారినట్లు అనిపించినా దేవుని న్యాయ తీర్పులో వారు శిక్ష నొందకపోరు. ఆ అక్రమ సంపాదన వారి పతనానికే కారణమవుతుంది. షార్ట్ కట్స్ ను ఆశ్రయించి ఆతురపడే వ్యక్తి జీవితం చివరికి తీవ్రమైన నష్టంలోను, శిక్షలోను ముగుస్తుంది. ఉదాహరణకు, ప్రవక్త అయిన ఎలీషా దగ్గర పరిచారకుడిగా ఉన్న గేహాజీ అద్భుతాలను కల్లారా చూసినా ధనంపై ఆశను పెంచుకున్నాడు. కుష్ఠరోగం నుండి స్వస్థత పొందిన సిరియా సేనాధిపతి నయమాను ఎలీషాకు కానుకలు ఇవ్వబోతే ఎలీషా వాటిని నిరాకరిస్తాడు. కాని గేహాజీ మనస్సులో అత్యాశ పుట్టింది. నయమాను వెళ్లిపోతుండగా అతని వెనుక పరిగెత్తి తన యజమానుడు పంపాడని అబద్ధం చెప్పి వెండిని, వస్త్రాలను ఆతురతగా తీసేసుకున్నాడు. ఎలీషా దగ్గరకు రాగానే దేవుని ఆత్మ ద్వారా గేహాజీ చేసిన మోసం బయటపడింది. ఎలీషా అతనితో, నయమాను కుష్ఠరోగం నీకును నీ సంతతికి నిరంతరము అంటుకొనును అని చెప్పాడు. ధనం కోసం ఆతురపడిన గేహాజీ ఆ క్షణమే తెల్లని కుష్ఠరోగిగా మారి శాపాన్ని మూటగట్టుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన యూదాకు
డబ్బు సంచిని చూసే బాధ్యత ఉండేది. కానీ అతను దొంగతనానికి, అత్యాశకు అలవాటు పడ్డాడు. యేసును పట్టుకోవాలని చూస్తున్న ప్రధాన యాజకులతో రహస్యంగా చేతులు కలిపి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చెదరు అని బేరమాడాడు. కేవలం 30 వెండి నాణేల కోసం దేవుని కుమారుడైన తన గురువునే అప్పగించడానికి ఆతురపడ్డాడు. ఆ డబ్బు అతనికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. తీరని మనస్తాపంతో అక్రమ సంపాదనను దేవాలయంలో పారవేసి వెళ్లి ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సంపాదన అతని పతనానికి కారణమైంది. ప్రియులారా, గేహాజీ మరియు యూదాల జీవితాలు మనకు ఒక గంభీరమైన పాఠాన్ని నేర్పుతాయి. అక్రమంగా సంపాదించిన ధనం ఆశీర్వాదాన్ని కాదు, శాపాన్ని మోసుకొస్తుంది. గేహాజీ ఆతురపడి సంపాదించిన వెండి వస్త్రాలు అతనిని ధనవంతుడిని చేయకపోగా జీవితాంతం వదలని కుష్ఠరోగాన్ని బహుమతిగా ఇచ్చాయి. యూదా ఆశపడిన ఆ 30 వెండి నాణేలు అతనికి కనీస సంతోషాన్ని ఇవ్వలేదు సరే కదా, తీరని మనస్తాపానికి, ఆత్మహత్యకు దారితీసి అతని ప్రాణాన్నే బలి తీసుకున్నాయి. లౌకిక ప్రపంచంలో షార్ట్కట్స్ ద్వారా రాత్రికి రాత్రే పైకి ఎదగడం సులువుగా అనిపించవచ్చు. మోసంతో కూడిన వ్యూహాలు తాత్కాలిక విజయాలను అందించవచ్చు. కానీ దేవుని న్యాయ తీర్పు ముందు ఏదీ దాచబడదు. నీతిమాలిన సంపాదన ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా మనుషుల పతనానికి, వారి కుటుంబాల నాశనానికి పునాది వేస్తుంది. సహోదరి సహోదరులారా, నేటి వాగ్దానం మన ముందు 2 విభిన్నమైన మార్గాలను ఉంచింది. ఒకటి, కష్టాలు ఎదురైనా నీతిగా సాగే నమ్మకత్వపు మార్గం. రెండవది, రాత్రికి రాత్రే విజయం సాధించాలనుకునే అత్యాశ మార్గం. యోసేపు, మోషేల వలె మనం చిన్న చిన్న విషయాలలోనూ ఆర్థిక లావాదేవీలలోనూ నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడే స్వయంగా మనలను ఉన్నత స్థానాలలో నిలబెట్టి మెండుగా దీవిస్తాడు. అలా కాకుండా గేహాజీ మరియు యూదాల వలె షార్ట్ కట్స్ ని నమ్మి దేవుని నియమాలను పక్కన పెడితే ఆ సంపాదన మన పతనానికే కారణమవుతుంది. కాబట్టి ఈ లోకపు తాత్కాలిక లాభాల కోసం ఆతురపడకుండా దేవుని భయం కలిగి జీవిద్దాం. మనుషులు చూసినా చూడకపోయినా యథార్థంగా ప్రవర్తిద్దాం. అప్పుడు ఆయన మన ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా మార్చి మన జీవితాలను తన శాశ్వతమైన దీవెనలతో నింపుతాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్షనొందకపోడని, చిన్న విషయాలలోనూ పెద్ద విషయాలలోనూ ఒకేలా నిజాయితీగా ఉండే వ్యక్తిని నీవు ఎన్నటికీ విడిచిపెట్టవని, వానికి లభించే ప్రతిఫలం తాత్కాలికమైనది కాదని, నీవే స్వయంగా వాని జీవితాన్ని దీవెనలతో నింపుతావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము కూడా మా దైనందిన జీవితంలో, ఆర్థిక లావాదేవీలలో, చేసే చిన్న చిన్న ఉద్యోగ బాధ్యతలలో, ఇతరులతో మాట్లాడే మాటలలో, పరిస్థితులతో సంబంధం లేకుండా యథార్థంగా ఉంటూ నీ ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, గేహాజీ మరియు యూదాల వలె రాత్రికి రాత్రే ధనవంతులం అవ్వాలనే అత్యాశతో, తొందరపాటుతో షార్ట్కట్ మార్గాలను, మోసపూరిత వ్యూహాలను ఆశ్రయించకుండా, లోకపు తాత్కాలిక లాభాల కోసం ఆతురపడకుండా నీ శాశ్వతమైన కృపలో నడుస్తూ మా జీవితాలను నీ నామ మహిమార్థంగా మలుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ దీవెనలతో నింపి వారి నమ్మకత్వాన్ని బట్టి వారిని ఉన్నత స్థానాలలో నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.